సార్ నమస్కారం అండి. నమస్తే. గురుగారు వ ఈ వైఎస్ షర్మిల గారు ఎవరైతే ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి, జగన్ రెడ్డి అని స్టార్ట్ చేసిన తర్వాత సోషల్ మీడియా అవ్వచ్చు, లేకపోతే టీవీల్లో గాని, రాజకీయాలు మొత్తం అంతా ఈరోజు ఉరవకొండ సభలో డైరెక్ట్‌గా ముఖ్యమంత్రి గారే అభి చంద్రబాబు నాయుడు అభిమాన సంఘాలన్నీ కలిపి చంద్రబాబుని జాకీలు పెట్టి లేపుతున్నారు అన్నట్టుగా గాని, ఇంకా రాచమల్లు గారైతే ఈ వైఎస్ఆర్ కూతురు కాదు, మా నేత కూతురు కాదు, పెంపుడు కూతురు అన్నట్టుగా మాట్లాడటం. అంటే వైసీపీ నుంచి కరణం ధర్మశ్రీ కూడా ఇందాక మాట్లాడారు. మొత్తం చంద్రబాబు నాయుడు ఈ టార్గెట్ గాని, దాంతో పాటు వైఎస్ షర్మిలని అసలకి రాజశేఖర రెడ్డి కూతురే కాదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఏంటి సార్ ఈ ఈ ఈ స్ట్రాటజీ అంటే ఏంటండి? రాజశేఖర రెడ్డి కూతురు కాదు అని అనటం లేదండి వాళ్ళు. హ్మ్. వాళ్ళు ప్రస్తుతానికి సోనియాకి దత్తత వెళ్ళినటువంటి కూతురు. ఓహో! సోనియా గాంధీకి దత్తత వెళ్ళింది ఈవిడ పెంపుడు కూతురు హ్మ్. అని అంటున్నారు. దీన్ని ఆ కాంటెక్స్ట్‌లో నుంచి బయటకు తీసుకొచ్చి వక్రీకరించు, ఓడించు అని ఓ పద్ధతి ఉంటుంది తర్కశాస్త్రంలో. ఓకే. అవతల వాళ్ళు చెప్పిన దాన్ని వక్రీకరించు, తర్వాత ఓడించు. హ్మ్. ఇది ప్రోగ్రామ్. ఓకే. అందులో భాగంగానే ఈ పెంపుడు కూతురు అనే దాన్ని హైలైట్ చేసి పెడుతున్నారు. హ్మ్. ఇది సెన్స్ ఎలా పెడుతుంది చూసేవాడికి, ఆ పైది చూసేవాడికి వైఎస్కే పెంపుడు కూతురేమో ఈవిడ, ఆయన ఒరిజినల్ కొడుకేమో అవును. అనిపించేలాగా వీళ్ళ కాన్స్పిరసీ అదే, ఓకే. వీళ్ళ ఉద్దేశం అదే. ఇది కలిగింపజేయటమే వీళ్ళ తాత్పర్యం. హుహు. అందుకని అలా పెడుతున్నారు. అయితే మాట్లాడిన వాడి టెక్స్ట్ ఏమిటి, వాడి ఉద్దేశం ఏమిటి? సోనియా గాంధీకి పెంపుడు కూతురు అని అనేది ఆయన ఆయన ఒక భావం. మాట్లాడిన వాడి భావం. కానీ వీడు ప్రపంచానికి ఇస్తున్న సందేశం ఏమిటి దాని నుంచి? మా మహానేత కూతురు కాదు, పెంపుడు కూతురు. ఆయనకి పెంపుడు కూతురు. ఆయనకు పెంపుడు కూతురు. వైఎస్ పెంచుకున్నటువంటి అమ్మాయి షర్మిల అని చెప్పే ప్రయత్నం. అంటే ఇలా అంటున్నారు వైఎస్ఆర్ సిపి వాళ్ళు అని చెప్పి వైఎస్ఆర్ అభిమానుల్ని రెచ్చగొట్టి హ్మ్. వాళ్ళని జగన్ వ్యతిరేకంగా మోటివేట్ చేసి హ్మ్. వాళ్ళని షర్మిలకు అనుకూలంగా ఓకే. మలిచేటువంటి ప్రోగ్రాం. అంటే వైఎస్ఆర్ సిపికి సంబంధించిన ఓటు బ్యాంకుని హ్మ్. బద్దలు కొట్టి దానిలో నుంచి షర్మిల కొంత షేర్ బయటకు తెచ్చేసుకుంటే వీక్ అవుతుంది అది. ఇది ఓకే. వ్యూహం. ఓకే. షర్మిల చంద్రబాబు నాయుడు ప్రయోగించిన అస్త్రం అని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఇక్కడ ప్రోగ్రామ్ ఏమిటంటే షర్మిల గారు మాట్లాడిన దాని మీద కాంట్రవర్సీ క్రియేట్ చేయటం ద్వారా వైఎస్ఆర్ సిపి ఓట్ బ్యాంక్, అదంతా వైఎస్ ఓట్ బ్యాంకే. హ్మ్. వైఎస్ ఓట్ బ్యాంక్ మాత్రమే కాదు, కాంగ్రెస్ ఓట్ బ్యాంకే అటు వెళ్ళింది. దాన్ని చీల్చటం అనేది చేయాలి. కాంగ్రెస్ పార్టీ ద్వారా అవుతుంది, షర్మిల కాంగ్రెస్ కలిస్తే అవుతుంది. ఇది ఫార్ములా. ఓకే. ఈ ఫార్ములా వర్కౌట్ అయితే జగన్మోహన్ రెడ్డి పార్టీ వీక్ అవుతాయి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది. అది ఈ ఎన్నికల్లోనే అవుతుందా, ఇంకో 2-3 ఎన్నికల తర్వాత అవుతుందా అనేది వేరే గొడవ. హ్మ్. కానీ ప్రోగ్రాం మొదలవ్వాలి. ప్రోగ్రాం మొదలైతే ఎప్పటికైనా ఎండ్ అవుతుంది. అందుకని ఈసారి ప్రారంభించాలి అనే ఉద్దేశంతో షర్మిలను పట్టుకొచ్చారు. హ్మ్. అంటే ఇప్పుడు 2 జాతీయ పార్టీలు గద్దల్లా కూర్చున్నాయి అక్కడ. 2 జాతీయ పార్టీలు యుద్ధమేమో 2 ప్రాంతీయ పార్టీల మధ్య ఉంది. హ్మ్. టీడీపీ వైసీపీ యుద్ధం అది. బీజేపీ కాంగ్రెస్ అనే 2 జాతీయ పార్టీలు గద్దల్లా కూర్చున్నాయి. కూర్చుని జగన్మోహన్ రెడ్డి పార్టీని తినేయటం కాంగ్రెస్ పార్టీ వ్యూహం. జగన్మోహన్ రెడ్డి పార్టీని తినేస్తే తప్ప దీనికి లైఫ్ లేదు. ఎందుకంటే దాని జీవం ఇక్కడి నుంచే వెళ్ళింది. సో అదే దాని ప్రోగ్రాం, కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాం. బీజేపీ కుదిరితే టీడీపీని తినేయాలని చూస్తోంది. అది వాళ్ళ ప్రోగ్రాం. వాళ్ళేమి కూటమిలోకి రారు. ఇప్పుడు జనసేన టీడీపీ కూటమిలోకి బీజేపీ వచ్చే ప్రసక్తి లేదు. బీజేపీని సాధ్యమైనంత వరకు రాకుండా ఉంటే మంచిది అనుకుంటున్నాడు ఆయన. ఇంతకుముందు వచ్చిన సర్వేలు కూడా టీడీపీ జనసేన కూటమి గెలిచే అవకాశం ఉంది అని చెప్పిన సర్వేల్లో కూడా చాలా స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే బీజేపీతో కలిస్తే ఓట్లు తగ్గుతాయి, లెఫ్ట్తో కలిస్తే ఓట్లు పెరిగే అవకాశం ఉంది అని సర్వేల్లో స్పష్టంగా చెప్పారు. బీజేపీ మీద ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద ఏ లెవెల్లో వ్యతిరేకత ఉందో, రాష్ట్రాన్ని విడగొట్టింది అనే పేరుతో కాంగ్రెస్ పార్టీ మీద ఆంధ్ర ప్రజల్లో ఇప్పటికీ వ్యతిరేకత అలాగే ఉంది. విలన్ గా చూస్తున్నారు ఆ పార్టీని అనేది కదా వీళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తోంది. దాదాపు అదే వ్యతిరేకత బీజేపీ మీద కూడా ఉంది. బీజేపీ మీద ఉంది. ఆల్రెడీ ఒక ట్రోల్ నడుస్తోంది. అదేంటంటే ఆంధ్రుల అలక, అంటే అయోధ్య మీద ఆంధ్రుల అలక
రాముడి మీద అలకగా చూడొద్దు, మోడీ మీద అలకగా చూడండి అని ఒక వాక్యం రాసి సర్క్యులేషన్లో పెట్టి ట్రాల్ చేస్తున్నారు. అంటే మాకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు ఇవన్నీ. అలాగే మీరు ఎన్నికల సమయంలో చెప్పినవి ఏవి నెరవేర్చలేదు. విశాఖ ఉక్కుకు సంబంధించి కూడా అదే విశాఖ ఉక్కు పట్టించుకోలేదు, అది పోయింది, అది మీరే తీసేశారు. అలాగే మా ముఖ్యమంత్రిని మీరు కంట్రోల్లోకి తీసుకున్నారు. పోలవరం లేదు, పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అయినా మీరు ఏనాడు దాన్ని పట్టించుకున్న పాపాన్ని పోలేదు. కాబట్టి ఆంధ్ర రాష్ట్రం నాశనం కావటంలో బీజేపీ పాత్ర గణనీయంగా ఉంది. అందుకని మేము అయోధ్య వైపు చూడలేదు, రాముడితో మాకు గొడవ లేదు, మోడీతోనే గొడవ అని ఒక స్టోరీ సర్క్యులేట్ అవుతుంది. కాబట్టి బీజేపీ మీద కూడా వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్ మీద ఎంత వ్యతిరేకత ఉందో అదే వ్యతిరేకత బీజేపీ మీద కూడా ఉంది. దీన్ని యాక్సెప్ట్ చేయాలి. బీజేపీతో గనక సంబంధం పెట్టుకుంటే టీడీపీ జనసేన కూటమి, ఇది వాళ్ళ మీద కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. అది ప్రమాదంగా మారే అవకాశం ఉంది. అందుకని బయటకి వద్దు అనకుండా బీజేపీ మన వైపు రాకుండా ఉంటే బాగుండు అనుకుంటున్నాడు ఆయన చంద్రబాబు. బీజేపీ కూడా ఇప్పుడు ఆయనతో ట్రావెల్ అవ్వాలని అనుకోవడం లేదు, తను విడిగానే పోటీ చేస్తుంది. సో కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏంటంటే వైఎస్ఆర్సీపీని దెబ్బకొట్టడం కోసం వాళ్ళు వ్యూహాత్మకంగానే కాంగ్రెస్ పార్టీ రైజ్ అవ్వాలి, రైజ్ అయింది అనే ఇంప్రెషన్ ఇవ్వడం ద్వారా అక్కడికి వెళ్ళిపోయినటువంటి సాంప్రదాయ కాంగ్రెస్ వాళ్ళందరినీ వెనక్కి లాక్కు రావాలి. అలాగే వైఎస్ టానిక్ గనక ఉంటే, వైఎస్తో ఒక సంబంధం ఉంది కాంగ్రెస్ పార్టీకి అనేది కనుక ఎస్టాబ్లిష్ చేయగలిగితే బలంగా వైఎస్ అభిమానుల్ని కూడా ఇటు లాగొచ్చు. వైఎస్ ఓటు బ్యాంక్ని, కాంగ్రెస్ ఓటు బ్యాంక్ని జమిలిగా వైఎస్ఆర్సీపీ నుంచి వెనక్కి లాక్కు రాగలిగితే ప్రభుత్వం పడిపోతుంది, వైఎస్ఆర్సీపీ దెబ్బతింటుంది. ఇది గనక జరిగితే అది తనకు ఉపయోగపడుతుందని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాడు. కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే, అంటే షర్మిల రాక పట్ల ఇద్దరికీ ఆనందం ఉంది. వైఎస్ఆర్సీపీలోనూ ఆనందం ఉంది, తెలుగుదేశంలోనూ ఆనందం ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటుని గణనీయంగా షర్మిల చీలిస్తే చంద్రబాబు నాయుడు గెలవలేడు, మనం గెలుస్తాము అనేది వీళ్ళ ప్రోగ్రామ్, వీళ్ళది. అందుకని తమ ఓట్ బ్యాంకుని కాపాడుకుని, వాళ్ళకి అర్థమైపోయింది సీన్, కాంగ్రెస్ పార్టీ వ్యూహం వాళ్ళకి స్పష్టంగా క్లియర్గా అర్థమైంది. వీళ్ళు మన ప్రధానంగా ఉన్నటువంటి, మనం ఎక్కడి నుంచి అయితే ఓట్ బ్యాంకుని తెచ్చుకున్నామో ఆ ఓట్ బ్యాంక్ కోసం, ఆ సాంప్రదాయ ఓట్ బ్యాంకుని తీసుకెళ్లిపోవటం కోసం ప్రయత్నం జరుగుతోంది. దీనికి తోడు వైఎస్ ఓట్ బ్యాంకును కూడా దీనిలోంచి లాక్కెళ్ళిపోయే ప్రయత్నం జరుగుతోంది. దీన్ని మనం సీరియస్ గా అడ్డుకుంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేల్చడంలో షర్మిల మనకు ఉపయోగపడుతుంది. తద్వారా అన్న విడిచిన అస్త్రమే ఆవిడ. ఇది గనక జరిగితే, నిజంగా వాళ్ళ ప్రోగ్రామ్ కనుక సక్సెస్ఫుల్ గా జరిగి వాళ్ళు ఓట్ బ్యాంక్, అంటే వాళ్ళ ఓట్ బ్యాంక్ దీని ద్వారా కాంగ్రెస్ వైపు టర్న్ అవ్వకుండా చూసుకోగలిగితే డెఫినెట్ గా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేల్చడంలో షర్మిల గారు కీలక పాత్ర పోషిస్తారు. ఇది జరిగితే వైసీపీకి మంచి మేలు జరుగుతుంది. ఆ మేలు జరిగిన తర్వాత ఆవిడ ఈ పార్టీకి రాజీనామా చేసి ఆ పార్టీలో చేరడం పెద్ద కష్టమేం కాదు. ఇది కూడా జరిగే అవకాశం ఉందంటారా? ఇది కూడా జరగచ్చు. నేను సోనియా పెంపుడు కూతురుని కాదు, నేను రాజశేఖర రెడ్డి గారి బిడ్డనే అని చెప్పి ఆవిడ అటు వెళ్ళిపోయిందని చెప్పి ఇదే వ్యక్తులు మళ్ళీ వ్యాఖ్యానాలు చేస్తారు. కాబట్టి ఆ వెసులుబాటు ఎప్పుడు చూసుకుంటారు. విజయమ్మ గారు ఇప్పుడు అక్కడ ఉన్నారు, ఆ క్యాంపులో ఉన్నారు. ఆవిడ షర్మిలతో పాటు, షర్మిల గారు తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు ఆవిడతో వెన్నంటే ఉన్నారు. ఇప్పుడు ఆవిడ వెన్నంటి లేరు, ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే ప్రాబ్లం వచ్చిందో అది ఎక్కువ టైం కూడా లేదు, 3 నెలలే టార్గెట్ పెట్టుకుని వచ్చింది ఆవిడ. ఆపరేషన్ 3 months అనే పద్ధతులు. ఈ 3 నెలల్లో విజయమో వీర స్వర్గమో తేలిపోతుంది. ఒకవేళ ఓటమి గనక జరిగితే, అంటే అన్నకి ప్రభుత్వం ఏర్పాటు చేసే బలం గనక వస్తే ఆవిడ ఇమ్మీడియట్ గా వచ్చి పార్టీలో చేరొచ్చు. ఆవిడకి ఒకవేళ పొలిటికల్ గా ఆవిడకి రావాల్సిన షేర్ ఇవ్వలేదు వైసీపీ అనే ఒక ఎలిగేషన్ చర్చనీయాంశంగా మారింది. అంటే ఆస్తుల పంపిణీకి సంబంధించిన గొడవల కంటే కూడా వైసీపీకి ఆవిడ చేసినటువంటి కంట్రిబ్యూషన్, ఆవిడ పాదయాత్ర చేశారు, జగన్ అరెస్ట్ అయినప్పుడు బాధ్యతలు భుజాన వేసుకున్నారు,
ఈ మొత్తం కార్యక్రమానికి సంబంధించి ఆవిడకి ముట్టాల్సినటువంటి పొలిటికల్ వాటా ముట్టలేదు అనేది ఒక గొడవ. అది ఇచ్చేస్తారు అప్పుడు. రాజ్యసభకు పంపటం, లేకపోతే మరో చోటకి పంపటం, ఏదో పదవి ఇవ్వటం, ఏదో కార్యక్రమం జరుగుతుంది. ఆ పంపిణీ జరిగితే మళ్ళీ అన్నా చెల్లెళ్ళు ఒకే చోట ఉంటారు. ప్రపంచానికి ఇబ్బంది లేదు. నిజానికి వీళ్ళు ఏదో కుటుంబము గొడవలు అని మాట్లాడుతున్నారు కానీ ఇది అందరూ చేసిన పనే కదా. నందమూరి బాలకృష్ణ పోలికి తీసుకొచ్చారు. బాలకృష్ణ మాత్రమే కాదు, ఎన్టీఆర్ కుటుంబం మొత్తం ఎన్టీఆర్ని వేలేసి చంద్రబాబుతో వెళ్ళిన చరిత్ర ఉంది కదా మనకి టీడీపీలో కూడా. వీళ్ళేదో అన్నని వదిలేసిన చెల్లి ఇలా మాట్లాడుతున్నారు. చెల్లికి అన్యాయం చేసినటువంటి అన్న ఇవన్నీ మాట్లాడుతున్నారు. మరి రామారావు గారిని ఎందుకు వదిలేశారు వీళ్ళందరూ ఆ రోజున? ఈ ప్రశ్న అవతల వాళ్ళు సీరియస్ గా రైజ్ చేస్తే ఏంటి ఇలా పరిస్థితి? అందుకని అందరూ అన్ని విధాలుగాను తప్పులు చేసున్న వాళ్ళే. ఇందులో ఎవరు సచ్చరిత్ర కలిగినటువంటి వ్యక్తులు ఎవరు లేరు. అయితే చంద్రబాబు ఆర్ జగన్మోహన్ రెడ్డి. ఎటువైపు నుంచి చూసినా షర్మిల రావటం అనేది ఒక రకంగా రెండు పార్టీలకి ఇబ్బంది అంటారా? రెండు పార్టీలకి ఇబ్బంది, రెండు పార్టీలకి లాభం కూడా. ఇప్పుడు తెలుగుదేశం మహాకూటమి కట్టింది 2009 ఎన్నికల్లో. మహాకూటమి కట్టినప్పుడు రాజశేఖర రెడ్డి ఓటమి తథ్యం అనుకున్నారు అందరూ. అనుకున్న సమయంలో సడన్ గా చిరంజీవి ఎంటర్ అయ్యి సీన్ మార్చాడు. మొత్తం సినిమా అంతా చేంజ్ అయిపోయింది. సీన్ మార్చి వైఎస్ ని ముఖ్యమంత్రిని చేశాడు. వైఎస్ఐ పెట్టించాడు ఈ పార్టీని అన్నవాళ్ళు ఉన్నారు. వైఎస్ఐ చిరంజీవితో డబ్బులు ఇచ్చి ఈ పార్టీ పెట్టించాడు, రెమ్యూనరేషన్ ఇచ్చి ప్రజారాజ్యం అనే సినిమా తీయించాడు చిరంజీవితో అని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు కదా ఆ రోజున రాజమండ్రి వేదికగా. కాబట్టి ఆ రోజున ప్రజారాజ్యం ఏ పాత్ర అయితే పోషించిందో అదే పాత్ర ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ షర్మిల నాయకత్వంలో పోషిస్తే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. ఆ ప్రమాదం జరగదని ఎందుకు అనుకుంటున్నారు వీళ్ళు? అది కూడా జరగచ్చు. అవును, జరగచ్చు కదా, స్కోప్ ఉంది. అంటే వీళ్ళు ఏమంటారు, కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకు వైసీపీ దగ్గర ఉంది కాబట్టి అక్కడి నుంచి వస్తుంది కానీ వీళ్ళ ఓట్లు మాకేం ప్రాబ్లం లేదు నీళ్ళు అనుకుంటున్నారు అంతవరకు. అది జరగకపోతే ఏమిటి పరిస్థితి? అది జరగకపోతే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళ అభ్యర్థుల్ని పెడితే ఏదో మేరకు స్ప్లిట్ వస్తుందిగా. ఇప్పుడు ఆవిడ తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు కూడా తొలి రోజుల నాటి విశ్లేషకులందరూ మాట్లాడింది ఏమిటి? కేసీఆర్ గెలుపు కోసం జగన్మోహన్ రెడ్డి ఆవిడని ఇక్కడికి పంపించాడు అని కదా మాట్లాడారు. అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటుని ఆవిడ గణనీయంగా చీలుస్తుంది. అందుకనే కేసీఆర్ మీద ఒంటికాలతో లేస్తుంది ఆవిడ. తద్వారా ఆవిడ ఆ ఓట్ బ్యాంకుని తన వైపు అట్రాక్ట్ చేసుకుని తద్వారా కేసీఆర్ గెలుపుకు దోహదపడుతుంది అని కదా. ఆఖరి నిమిషంలో ఆవిడ ప్లేట్ ఇలా తిప్పారు. అది కూడా వాస్తవం అయి ఉండొచ్చు కదా మొదట్లో వ్యూహాత్మకంగా. ఆ తర్వాత ఆవిడ తన స్వీయ ప్రయోజనాల కోసం ఇటు టర్న్ ఇచ్చుకుని ఉండొచ్చు. రేవంత్ రెడ్డి మీద కూడా చాలా తీవ్రమైన విమర్శలు చేసింది ఆవిడ. దాడి చేసింది కదా కాంగ్రెస్ పార్టీ మీద, అలాగే సోనియా గాంధీ గారి మీద కూడా కామెంట్లు చేసిన చరిత్ర ఉంది కదా. అవన్నీ మర్చిపోయారు ఇప్పుడు. ఎవరి ప్రోగ్రాం వాళ్ళది, ఎవరి స్వార్థం వాళ్ళది అన్నట్టుగా తయారైపోయింది కదా పరిస్థితి. అందుకని షర్మిల గారి రాజకీయ ప్రవేశము, షర్మిలని మీద చాలా క్రిటికల్ గానే దాడి మొదలుపెట్టారు. ఆవిడ్ని ఎలా ప్రొజెక్ట్ చేయాలి జనాల దగ్గర అనే దానికి కూడా ఒక వ్యూహం, ఒక సిస్టమ్ మొదలైపోయింది. ఆ పద్ధతిలో వాళ్ళు తమ ఓట్ బ్యాంకుని కాపాడుకునే ప్రయత్నంలో సీరియస్ గా ఉన్నారు ఇప్పుడు వైసీపీ. ఇది వర్కౌట్ అయిపోతే టీడీపీకి ఇబ్బంది. టీడీపీ మరొకసారి ప్రతిపక్షంలో కూర్చోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుంది. ఓకే గురుగారు, ప్రస్తుతానికి అయితే ఇది పరిస్థితి. చూద్దాం సార్ ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. నమస్కారం గురుగారు.